ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ న్యూస్ వచ్చేసి 'ద బీస్ట్' బ్రాక్ లెస్నర్ గురించి. సో, మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ హేట్ చేసినారన్నమాట బ్రాక్ లెస్నర్‌ని. అండ్ బ్రాక్ లెస్నర్ ఎందుకు రిటర్న్ చేసిండు? ఎందుకోసం రిటర్న్ చేపించినారని హేట్ చేసినారు. అండ్ ఇప్పుడు స్టిల్ ఇప్పటి వరకు కూడా హేట్ చేసేవాళ్ళు హేట్ చేస్తున్నారన్నమాట. అయినా సరే మన బ్రాక్ లెస్నర్ మర్చండైజ్ సేల్‌లో నంబర్ 1లో ఉన్నారన్నమాట. సో, ఈ వారం అంటే ఇప్పుడు ప్రెజెంట్ మర్చండైజ్ సేల్‌లో నంబర్ 1లో ఉందెవరో తెలుసా? మన బ్రాక్ లెస్నర్. ఆయన నంబర్ 1 అనే కాదు. నంబర్ 1 అండ్ నంబర్ 2 అండ్ నంబర్ 3. సో, టాప్ 3లో అంటే 3 ప్లేస్‌లు మన బ్రాక్ లెస్నర్‌వే ఉన్నాయన్నమాట. సో, మన బ్రాక్ లెస్నర్ మర్చండైజే ఎక్కువగా సేల్ అవుతున్నాయి. సో, మరి చాలామంది ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు గదా! మరి ఇప్పుడు బ్రాక్ లెస్నర్ టీ షర్ట్స్‌ని, బ్రాక్ లెస్నర్ మర్చండైజ్‌ని ఎవరు కొంటున్నారు మరి? ఏ ఫ్యాన్స్ కొంటున్నారు? సో, దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో, బ్రాక్ లెస్నర్ పైన హేట్ ఉంది. నిజమే, దాన్ని ఎవరు కాదనలేరు. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అన్నీ లీగల్‌గా చూసుకుందనమాట. సో, లీగల్‌గానే బ్రాక్ లెస్నర్‌ని తీసుకొచ్చింది. అండ్ ఇప్పుడు మర్చండైజ్ సేల్‌లో మన బ్రాక్ లెస్నర్ నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. సో, మన బ్రాక్ లెస్నర్ మర్చండైజ్ నంబర్ 1లోకి రాకముందు మన రోమన్ రీన్స్ ఉన్నారనమాట. రోమన్ రీన్స్‌ది న్యూ టీ షర్ట్ రిలీజ్ చేసింది గదా! అంటే మన జెవుస్ నేమ్ అండ్ రోమన్ రీన్స్ నేమ్ కలిపి అంటే 2 ఒకే విధంగా వచ్చేటట్టు ఒక టీ షర్ట్‌ని రిలీజ్ చేసింది. ఆ టీ షర్ట్ మర్చండైజ్ సేల్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉండే మన బ్రాక్ లెస్నర్ మర్చండైజ్ రాకముందు ప్రెజెంట్ మన బ్రాక్ లెస్నర్ మర్చండైజ్ సేల్‌లో నంబర్ 1లో ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సినా గురించి. సో, బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసి సమ్మర్ స్లామ్‌లో జాన్ సినా పైన అటాక్ చేసినారన్నమాట. సో, దీని గురించి మన జాన్ సినా రియాక్షన్ ఇచ్చేసినారన్నమాట. మన జాన్ సినా ఏమంటున్నారంటే, "నేను 25 సంవత్సరాలుగా డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తున్నాను. నాకు తెలుసు ఇదొక డీల్. సో, వాళ్ళు డీల్ తీసుకొస్తారు. మేము దాన్ని చేస్తాం" అన్నట్టుగా మన జాన్ సినా మాట్లాడినారన్నమాట. అంటే మన ట్రిపుల్ హెచ్ ఇదంతా జాన్ సినాది అంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ జాన్ సినాతో ఫైట్ చేయడం అనేది జాన్ సినానే చెప్పిండు. సో, అందుకోసమే బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసిందని మన ట్రిపుల్ హెచ్ చెప్పిండు కదా! ఇప్పుడు మన జాన్ సినానేమో ఇదంతా ఒక డీల్. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు తీసుకొస్తారు. సో, వాళ్ళతో మేము ఫైట్ చేయాలి అన్నట్టుగా మన జాన్ సినానేమో అన్నారన్నమాట. ఈ టైప్‌లో మన జాన్ సినా అన్నారు. బట్ ట్రిపుల్ హెచ్ ఏమో జాన్ సినా అన్నాడు కాబట్టి మేము తీసుకొచ్చినామని ట్రిపుల్ హెచ్ చెప్పిండు. బట్ ఇక్కడ మన జాన్ సినానేమో డిఫరెంట్‌గా రియాక్షన్ ఇచ్చిండన్నమాట. అండ్ ఇంకా నాకింకా 12 డేట్స్ ఉన్నాయి. అంటే ఇంకా నేను 12 డేట్స్‌లలో వర్క్ చేస్తాను. సో, నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఆయన బ్రాక్ లెస్నర్‌తో ఫైట్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పినారు మన జాన్ సినా గూడా. అండ్ ఇక మిగిలిన డేట్స్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. చాలా సంథింగ్ జరుగుతదన్నట్టుగా మన జాన్ సినా చెప్పినారు. సో, చూడాలి మరి ఏం జరుగుతదో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ట్రైబల్ థీఫ్ గురించి మన బ్రాన్సన్ రీడ్ గురించి. రీసెంట్‌గా మన బ్రాన్సన్ రీడ్ ఒక ట్వీట్ అయితే చేసినారన్నమాట. మీరు స్క్రీన్ మీద చూడండి. సో, ఈ ట్వీట్‌లో ఏమనుందంటే ఎక్నాలెడ్జ్ యువర్ ట్రైబల్ థీఫ్ అని ఉందన్నమాట. మీ ట్రైబల్ థీఫ్‌కి ఎక్నాలెడ్జ్ చేయమని మన బ్రాన్సన్ రీడ్ ట్వీట్ అయితే చేసిండన్నమాట. సో, ఇప్పుడు మీరు ట్రైబల్ థీఫ్‌కి ఎక్నాలెడ్జ్ చేస్తారా? చేయరా? కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ గురించి. సో, మనకి మొన్న రాలో సెత్ రాలిన్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, యాక్చువల్‌గా ఈ మ్యాచ్ మనకి సమ్మర్ స్లామ్‌లోనే జరగాల్సుండేనంట. అంటే ఒక రూమర్ వచ్చిందన్నమాట. సో, మన సెత్ రాలిన్స్ నైట్ 1లో ఛాంపియన్‌షిప్‌ని గెలిచినారు. సో, మన సెత్ రాలిన్స్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయ్యింది నైట్ 1లో. అండ్ నైట్ 2లో వెంటనే మనకి సెత్ రాలిన్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండేనంట. కానీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆ ప్లాన్స్ అన్నీ సెట్ కాక రాలో బుక్ చేసింది అన్నట్టుగా ఒక రూమర్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, ప్లాన్స్ మొత్తం చేంజ్ చేసినారంట. సో, ఈ మ్యాచ్ మరి మనకి సమ్మర్ స్లామ్‌లోనే జరిగితే ఏ విధంగా ఉండేది. కొంచెం డిఫరెంట్‌గా అనిపించేది సమ్మర్ స్లామ్‌లో జరిగుంటే. బట్ రాకి షిఫ్ట్ చేసినారు. సో, ఏదేమైనా రాలో కూడా మంచినే జరిగింది. మంచినే మ్యాచ్ ఎగ్జిక్యూట్ అయిందన్నమాట. అండ్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ ఈ ఫేక్ ఇంజ్యూరీ అయినప్పుడు అంటే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఇంజ్యూరీ అయిపోయిన తర్వాత తను ఇంటికాడ ఏమేం పని చేసినాడో మన సెత్ రాలిన్స్ రివీల్ చేసినారన్నమాట. అంటే వాళ్ళ డాటర్‌ని స్కూల్‌లో దిగబెట్టినారన్నమాట. ఆ క్రచెస్ తోటే స్కూల్‌లో దిగబెట్టినారన్నమాట మన సెత్ రాలిన్స్ డాటర్‌ని. అండ్ మన సెత్ రాలిన్స్ అంటే వాళ్ళ కూతురుతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినారంట. అండ్ ఇంకొకటి అంటే మన మాంటెస్ ఫోర్డ్, బియాంకా బెలర్‌తో కలిసి డిన్నర్ చేసినారని కూడా మన సెత్ రాలిన్స్ రివీల్ చేసినారు. అండ్ మన అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్‌కి ఫేక్ ఇంజ్యూరీ అని మన సెత్ రాలిన్స్‌కి తెలుసు. అండ్ పక్కనున్న వాళ్ళు ఎవ్వరికీ తెలీదన్నమాట. బెక్కీ లించ్‌కి కూడా తెలుసంట. సో, అప్పుడు బెక్కీ లించ్ అన్నదంట. అంటే ఇప్పుడు ఇదంతా అవసరమా? నువ్వు ఫేక్ ఇంజ్యూరీ చేస్తే అంటే ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్ రావచ్చు ఫ్యామిలీస్ నుండి. అసలేమైంది? అసలేం జరుగుతుంది? అని అంటే మన ఫ్యామిలీ రిలేటివ్స్ కొంచెం డౌట్స్ అడుగుతారన్నమాట. సో, ఇది కరెక్ట్ కాదేమో అన్నట్టుగా మన బెక్కీ లించ్ డౌట్ పడ్డదన్నమాట సెత్ రాలిన్స్ పైన. అప్పుడు సెత్ రాలిన్స్ ఏమన్నారంటే,
సో చూడు నువ్వేం డౌట్స్ పెట్టుకోకు. నేను చూసుకుంటాను. సో ఇది రివీల్ అయిపోయిన తర్వాత ఈ ఇంజ్యూరీ ఫేక్ ఇంజ్యూరీ అనేది రివీల్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు సర్ప్రైజ్ అయిపోతారని సో అప్పుడు మన సెత్ రాలిన్స్ కన్విన్స్ చేసినారన్నమాట బెక్కీ లించ్‌ని. సో ఇది జరిగిందన్నమాట మన సెత్ రాలిన్స్ ఇంట్లో ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రోమన్ రీన్స్ మూవీ గురించి. సో మన రోమన్ రీన్స్ 'పికప్' అనే మూవీలో యాక్ట్ చేసి సో ఆ మూవీ ఇప్పుడు రిలీజ్‌కుందన్నమాట. సో ఆగస్ట్ 6న రిలీజ్ అయిపోతది. సో ఆగస్ట్ 6 అంటే మనకి 7th రోజున చూడనీకి దొరుకుతది. సో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నారన్నమాట ఈ మూవీని. సో చూడాలి మరి రోమన్ రీన్స్ ఎంత మంచిగా యాక్ట్ చేసినారో. అండ్ నేను మూవీ చూసిన తర్వాత రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి. అంటే మూవీ చూసిన తర్వాత రివ్యూ వీడియో చేయాలా? వద్దా? అనేది మీరు చెప్పండి. సో అమెజాన్ ప్రైమ్‌లో వస్తదన్నమాట ఈ మూవీ. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్ళు ఎంచక్కా మూవీని చూసేయొచ్చన్నమాట అమెజాన్ ప్రైమ్‌లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రోమన్ రీన్స్‌ని చాలామంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారన్నమాట. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు నెక్స్ట్ టైమ్ రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెట్టినప్పుడు రోమన్ రీన్స్ షూస్ ఏసుకొని రావద్దు. చెప్పులేసుకొని రావాలి. చెప్పులేసుకొనొస్తే రోమన్ రీన్స్‌కి బెటర్. లేదంటే మళ్ళీ రోమన్ రీన్స్ షూస్ ఏసుకొనొచ్చిండనుకో ఇక బ్రాన్సన్ రీడ్ ఎలాగో రోమన్ రీన్స్ షూస్‌ని తీసేసుకుంటాడు, లాగేసుకుంటాడు, దొంగతనం చేసేస్తాడు. సో అందుకనే రోమన్ రీన్స్ నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు అంటే షూస్ ఏసుకొని రాకుండా డైరెక్ట్‌గా చెప్పులేసుకొనొస్తే బెటర్ ఉంటదని కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారన్నమాట. సో దీనిపైన మరి మీరేమంటారు? కింద కామెంట్‌లో కంపల్సరీ చెప్పండి. అండ్ మన రోమన్ రీన్స్ నెక్స్ట్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్న షో ఏందో తెలుసా? డైరెక్ట్‌గా ఇక సర్వైవర్ సీరీసే అన్నమాట. సో ఆల్మోస్ట్‌గా ఒక 4 మంత్స్ మన రోమన్ రీన్స్ బ్రేక్‌లో ఉంటారని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ మేబీ చెప్పలేం. అంటే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ లేనంత మాత్రాన రోమన్ రీన్స్ రారని అర్థం కాదు. రావచ్చు. కాకపోతే ఏందంటే మనకి అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉంటే కన్ఫర్మ్ ఉండేది. ఈ షోలో రోమన్ రీన్స్ కనిపిస్తారని. అండ్ నాకు రోమన్ రీన్స్ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ రాలో రోమన్ రీన్స్ వస్తున్నారని, రా బ్యాక్ స్టేజ్‌లోనే ఉన్నారని ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను మార్నింగు. సో మీలో చాలామంది చూసుంటారు. సో అందుకనే చెప్తున్నాను మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాక్టివ్ ఉండండి. అండ్ మనం నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ గురించి. సో మనకి ఈ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రెస్టల్‌మేనియాలో జరుగుతుందన్న ఒక రూమర్ అయితే వినిపిస్తుందన్నమాట. సో చాలా రోజులవుతుంది మన రోమన్ రీన్స్ చాలా రోజులు కాదు సంవత్సరం దాటిపోయింది రోమన్ రీన్స్ టైటిల్ మ్యాచ్‌లో ఫైట్ చేయక. రోమన్ రీన్స్ వన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసినప్పటి నుండి ఊలా ఫాలా మాల కోసం ఫైట్ చేసిండు. అండ్ దాని తర్వాత పాల్ హేమన్ ఆ స్టోరీ చూపించినారన్నమాట. అండ్ ఇంకెప్పుడు రోమన్ రీన్స్ టైటిల్ కోసం ఫైట్ చేసింది. అసలు టైటిల్ కోసమే ఫైట్ చేయలేదు. ఆయన ఇప్పుడైనా నెక్స్ట్ ఇయర్ రెస్టల్‌మేనియాలోనైనా ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తే మంచిగుంటదని అంటున్నారు. అండ్ ఆల్రెడీ మన సెత్ దగ్గర ఛాంపియన్‌షిప్ ఉంది. వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ ఉంది. సో నెక్స్ట్ ఇయర్ రెస్టల్‌మేనియాలో రోమన్ వర్సెస్ సెత్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగచ్చంట. అండ్ నెక్స్ట్ ఇయర్ రెస్టల్‌మేనియాతో వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అవుతదని ఇలాంటి ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ నెక్స్ట్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉంది సర్వైవర్ సీరీస్ కోసమే. సర్వైవర్ సీరీస్‌లో ఎలాగో వార్ గేమ్స్‌లో ఫైట్ చేస్తే సింగిల్స్ మ్యాచ్ జరగదన్నమాట. సెత్ వర్సెస్ రోమన్ మ్యాచ్ ఇది జరగదు. సో దాని తర్వాత రాయల్ రంబల్‌లోనైనా జరగచ్చు. ఇక రాయల్ రంబల్‌లో అంటే మేబీ రోమన్ రీన్స్ రాయల్ రంబల్‌ని గెలిచే ఛాన్స్ అయితే ఉంది. ప్రెజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం అయితే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని రోమన్ రీన్స్ అయినా గెలవచ్చు. లేదంటే సీఎం పంక్ అయినా గెలవచ్చు అన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని మన రోమన్ రీన్స్ గెలిస్తే గనక డైరెక్ట్‌గా సెత్ రాలిన్స్‌కి ఛాలెంజ్ చేయొచ్చు. ఫ్యూడ్‌ని ఎండ్ చేయాలంటే. లేదంటే దానికంటే ముందే వీళ్ళ మధ్య ఫ్యూడ్ వైరం ఎండ్ అవుతే డైరెక్ట్‌గా కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేస్తారన్నమాట. ఎందుకంటే మన రోమన్ రీన్స్ కొన్ని సంవత్సరాలు ఆ టైటిల్‌ని హోల్డ్ చేసిండు కాబట్టి ఒకవేళ సెత్ రాలిన్స్‌తో అంటే రాయల్ రంబల్ కన్నా ముందే ఫ్యూడ్ ఎండ్ అవుతే మన రోమన్ రీన్స్ రాయల్ రంబల్‌ని గెలిస్తే కోడీ రోడ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ ఫ్యూడ్ ఎండ్ అవ్వకపోతే మన సెత్ రాలిన్స్‌ని చూజ్ చేసుకుంటాడన్నమాట రోమన్ రీన్స్. సో ఇదంతా ఎప్పుడు ఒకవేళ మన రోమన్ రీన్స్ రాయల్ రంబల్‌ని గెలిస్తే. ఒకవేళ గెలిచినా గెలవకున్నా మన రోమన్ రీన్స్ వర్సెస్ సెత్ మ్యాచ్‌ని ప్లాన్స్ చేస్తది అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ ఉంది నెక్స్ట్ ఇయర్ రెస్టల్‌మేనియా కోసం. సో మరి ఇలా అనుకుంటే మేబీ రోమన్ వర్సెస్ సెత్ అనుకుంటే మరి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతదో. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు గుర్తు చేయాలి. ఇంతకుముందు అప్డేట్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇయర్ రెస్టల్‌మేనియా కోసం బ్రాన్ బ్రేకర్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని ప్లాన్స్ చేస్తుందన్నట్టుగా ఇటువంటి ఒక అప్డేట్ వచ్చింది. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ ఉండంగా బ్రాన్ బ్రేకర్ ఫైట్ చేస్తే కరెక్ట్ ఉంటదా? అండ్ అటు సెత్ రాలిన్స్‌ని డౌన్ చేసినట్టుగా అవుతది. అండ్ ఇటు రోమన్ రీన్స్ కూడా కరెక్ట్ ఉండదన్నమాట. సో అసలు కరెక్ట్ ఉండదు. సో చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా బుక్ చేస్తదో.
ఒకవేళ సెత్ రాలిన్స్‌కి వేరే ఫ్యూడ్ అంటే సీఎం పంక్‌తో మ్యాచ్ బుక్ చేస్తే ఇక మనం ఏం చేయలేం. మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగొచ్చు. సో ఇదైనా రెస్ల్‌మేనియా కాబట్టి బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచిస్తది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో రెస్ల్‌మేనియాలో ఎండ్ చేసేయాలి మన రోమన్ రీన్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఉన్న ఫ్యూడ్‌ని. మరి మీరేమంటారు? దీనిపైన మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.